మరి ధ్యానించబోతున్నాము. మంచిదండి. మరి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11, 12 వచనాన్ని చదువుదాము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11, 12 వచనాన్ని చదువుదాము. అమ్మా బైబిల్ తెచ్చుకోలేదమ్మా? దానియేలు గ్రంథము మరి 10 అధ్యాయము 11 చదవండమ్మా. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను చెప్పు మాటలు తెలుసుకోను అనమనెను. అతని మాటలు నాతో చెప్పగా నేను వణకుచు భయపడుచు ఉంటిని. నిలబడితిని. అప్పుడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుడు ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినమును చెప్పు మాటలు వినబడినవని మాటలను బట్టి నేను వచ్చి తిని. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుని ప్రవక్తలు, దేవుని కొరకు రోషము కలిగిన వారు, ప్రాణం పెట్టిన వారు దేవుని మరి దాసులుగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి చూడండి, దేవుడే దానియేలును ఒక పేరు పెట్టాడు. ఏమని? ఆ పేరేమనగా నీవు నాకు బహు ప్రియుడవు అని దేవుడు దానియేలును మెచ్చుకున్నాడు. మరి చూడండి దేవుని బిడ్డలారా, మరి దానియేలులో ఉన్న మరి గొప్పతనం ఏమిటి? అతడు కూడా మనలాగా కూడా ఒక మనిషి కదా. మరి అతడు దేవునికి చాలా మరి ఇష్టడుగా ఉన్నాడు. మరి ఆయన ఎంత మాత్రము లోకానికి చోటివ్వక, లోకంలో కలవక, దేవుని యందు భయభక్తులు కలిగిన దానియేలు. ఆమేన్, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డారా, దేవాది దేవుడు ఆ పరలోకం నుండి దూతను పంపించాడు. ఏంటి ఆ దూత? మిఖాయేలు దూత దానియేలు దగ్గరికి వచ్చి ఒక వర్తమానం చెప్తుంది. ఆమేన్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, దానియేలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉపవాసం ఉండి 21 రోజు ఆయన ఒక స్థలంలో కూర్చొని ఆయన ఏమి తినక తాగక ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఉపవాస ప్రార్థన బట్టి ఆయన కొద్దిగా శరీరంలో బలహీనత వచ్చి ఉండి ఆయన సొమ్మసిల్లిపోయాడు. ఆ సొమ్మసిల్లు వేళలో దేవుడు తన దూతను పంపించేశాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మరి ఇక్కడ చూస్తే దేవుని దృష్టిలో చాలా గొప్ప ప్రియుడుగా ఉన్నాడండి. మంచి సాక్ష్యం పొందుకున్నాడు. హల్లెలూయా. మరి ఆ సాక్ష్యం పొందుకోవడానికి దానియేలు చేసిన ప్రార్థన ఏమనగా తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడట తగ్గించిన వారికి దేవుని కృప అనుగ్రహించబడుతుందట. ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే మరి విధేయత కలిగి ఉంటారో, ప్రేమ కలిగి ఉంటారో, దేవుడు వారి ఎడల కనికరాన్ని చూపెడతాడు. నేను కనికరం గలవారిని, మీరు కూడా కనికరం గలవారై ఉండాలి. మనలో కనికరం ఉందా? ఈయన చాలా తన పితరుల తప్పులు పాపాలు తన మీద వేసుకొని ఆయన నేను యోగ్యుని కాదయ్యా, నేను
అతడు దేవదూతల దర్శనాన్ని కలిగిన వాడు. ఆయన నీతిమంతుడు, అతడు ఏ తప్పు చేయలే. ఆయనను దానియేలు అంటున్నాడు కదా, నేను పాపం చేశాను, తప్పు చేశాను అని తాను తగ్గించుకొని ఆ ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా మన ప్రార్థనకు జవాబు రావడం లేదంటే మనలో తగ్గింపు జీవితం ఉందా? ఎంత చేసిన ప్రార్థన, ఎంత చేసిన ఉపవాసము, ఆ ఉపవాసంలో తగ్గింపు ఉందా? ఆ ప్రార్థనలో తగ్గింపు ఉందా? దానియేలు ప్రార్థన దేవునికి చాలా ఇష్టముగా మార్చబడేది. దానియేలు ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టముగా మార్చబడింది. ఆమేన్. మంచి సాక్ష్యము పొందుకున్నాడు. ఇదిగో దానియేలు, నీ ప్రార్థన నాకు వినబడింది, నువ్వు చాలా నాకు ఇష్టము, నాకు నువ్వు అంటే బహు ఇష్టమని ఒక దేవాది దేవుడు ఒక మానవుని మెచ్చుకుంటే ఈ లోకంలో మనకి ఏమీ అక్కర్లేదండి. మనల్ని ఎవరు మెచ్చకపోయినా, ఎవరు మళ్ళా మరి బాగా హెచ్చించకున్నా దేవుడు వల్ల హెచ్చించాలి. తూర్పు నుండైనను, పడమట నుండైనను, ఉత్తర దిక్కునైనను, నలుదిక్కుల నుండి ఒక మనిషి చేత అతను హెచ్చించబడడు, కానీ దేవుడే అతన్ని హెచ్చించాలి. దానియేలు నిజంగా దేవుని చేత హెచ్చించబడ్డాడు. దేవుని చేత వర్తమానము పంపించి దేవుడు దానియేలు బలపరుస్తున్నాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో కూడా ఎస్తేరు రాణి ఉంది. ఎస్తేరు రాణి కూడా ఆమె ఏం చేసింది? రాజుకు భార్య వెళ్ళి డైరెక్ట్ గా రాజును అడగవచ్చు కదా. మీకు అవసరం ఉంటే ఎవరు అడుగుతారమ్మా? మొదటిగా భర్తలు అడుగుతారు కదా. మీ పండగ వచ్చింది, అమ్మా మీరు ఎవరు అడిగారు? మీ భర్తలు అడిగారు కదా. ఈయన చాలా ఎస్తేరును బాగా ప్రేమిస్తున్నాడు. ఎవరండి? భర్త, ఎస్తేరు భర్త. ఆ ప్రేమ చేత ఎస్తేరుకి ఏదైనా ఇవ్వగలడు. రాణి చెప్పు, ఈ ప్రపంచంలో ఈ ఆస్తందానికి మన అన్నంతగా ప్రేమిస్తున్నాడు ఎస్తేరు రాజు. కానీ ఆ రాజు దగ్గరికి వెళ్ళలేదు, కానీ మొదటిగా దేవుని యుద్ధకు వెళ్ళింది. మన పరిస్థితులను బట్టి, మనకున్న కొన్ని పోరాటాలను బట్టి, కొన్ని ఇబ్బందులు బట్టి, వ్యాధులను బట్టి, కొన్ని సమస్యలను బట్టి, కొన్ని అన్ని శోధనలు బట్టి మన ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మొదటిగా దేవుని యుద్ధకి వెళ్ళాలి. ఆమేన్. దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టడమ్మా. ఎస్తేరు తన స్వార్థం కొరకు అడగలేదు, కానీ ఎస్తేరు తన మరి మంచిగా నాకేంటి అని స్వార్థం చేయక ఆమె కూడా రాజు యుద్ధకు వెళ్ళక దేవుని దగ్గర మనవి చేసి ఉపవాసము చేసి 3 దినములు, ఇదిగో మా ప్రజలను చంపబోతున్నారు, మా ప్రజలు నాశనము చేయబోతున్నారని ఇదిగో అని ఆమె దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, తగ్గించుకున్నప్పుడు దేవాది దేవుడు ఆమె మొర విని, ఆమె ఉపవాసం చూసి, ఆమె యథార్థం చూసి ఇదిగో ఆ మరణాన్ని, శాపాన్ని కొట్టివేసి వారికి జీవాన్ని ప్రసాదం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. మనం తగ్గింపు ఉందా అండి? అలాంటి తగ్గింపు జీవితం ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభు కూడా ఇదిగో మనందరి పాపాల కొరకు, మనందరి శాపాల కొరకు ఆయన శిలువలో మరణించి దీన్ని క్షమించమని ఆయన మీదే వేసుకొని మన పాపాలను క్షమించాడు, మన కృపను అనుగ్రహించాడు. దేవునితో మనకు సంబంధం కలిగించేటట్టుగా మనకు దేవుడు మార్గాన్ని చూపెట్టాడు మన యేసయ్య. ఆమేన్. దానియేలు ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అతడు ఎంత భక్తి గలవాడంటే అతడు దేవదూతల జ్ఞానము కలిగిన వాడు, దేవదూతల వారి ముఖము పోలిన వాడు. ఆమేన్. తెలియని మర్మాలను ఆయన బయలుపరిచేవాడు. అలాంటి జ్ఞానము కలిగిన వ్యక్తి, అతను ఒక గొప్ప వ్యక్తి. అతను మరి ఆ దేశంలో ప్రధానులలో గొప్పవాడండి. ఆమేన్. హల్లెలూయా. అతను చదువు విద్యలో కూడా జ్ఞానం కలిగిన వాడు దానియేలు. కానీ చెరబట్టిన స్థితిలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్నా కూడా అతడు ప్రార్థన
ప్రార్థించడం మానేదే, అతడు దేవునికి మొరపెట్టడం మానేదే, ఉపవాసం ఉండడం మానేదే. మనకి ఇంత శ్రమ వస్తే, ఇంత కష్టం వస్తే, ఇంత నష్టం వస్తే, ఈరోజు ఈ సంవత్సరం పంట రాకపోతే, ఈ సంవత్సరం కొన్ని ప్రాబ్లం ఎదురైతే దేవుని మర్చిపోయి దేవునికి దూరంగా బతుకుతున్నావా సహోదరుడా, సహోదరి? దానియేలు మనకంటే పరిస్థితిలో, ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడే, దేవుని విడిచిపెట్టలేదే. ఆయన ముమ్మూరు ప్రార్థించాడు, రోజుకు 3 సార్లు ప్రార్థించాడు. ఆమేన్. ప్రార్థన వస్తే శోధన వస్తుంది, ప్రార్థన చేస్తే చంపబడతాడన్న దానియేలు ప్రేమ దైవ సంగమా ఆ శోధనను మరి ఎలా జయించి ఇదిగో దేవుని మెప్పును పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శోధన సాధారణ తీసుకొస్తే మన దేవుడు పరీక్షిస్తాడు. ఆమేన్, గట్టిగా స్తోత్రాలు చెల్లించండమ్మా. శోధన సహించేవాడు ధన్యుడు. శోధనను సహించేవాడు ధన్యుడు. ఎలాంటి శోధనైనా ఎదుర్కొనుటకు మనం సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దానియేలు ఇదిగో ఆహార విషయంలో ఇదిగో మేము మాంసం పెడతాం, మేము అన్ని పెడతాము, ఈ 1 రోజులు, ఈ 10 రోజులు మాకు తిని మీరు కనబడాలి అంటే ఆ దానియేలు ఆ మాంసాన్ని ఆ తినక శాకాహారాన్ని ఎంచుకున్నాడు. ఆమేన్. మా తిండి వలన మత్తు వస్తుందట. ఆమేన్. తిండి బోతులతో మనం ఎక్కువగా స్నేహం చేయకూడదట. తిండి బోతులట దేవునికి ఇష్టలు కాదట. ఆమేన్. మనము తింటేనే ఆరోగ్యంగా ఉంటామని కాదు, కానీ తినకున్నా కూడా మన ముఖము దేవుని కలలాగా ఉంటుందట. మన వస్త్రాలతో, అలంకరణతో అలా కళ కాక దేవుని వాక్యముతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన ముఖము కలగా ఉంటుందట. తిండి వలన, బట్టల వలన, మేకప్ వలన, ఇదిగో పౌడర్ వేసుకుంటే మన ముఖము కలగా ఉండదు, కానీ దేవుని కళ రావాలంటే మనలో దేవుని మహిమ ఉండాలి. ఆమేన్. దేవుడు మన ముఖాన్ని కడిగేసేయాలి. ఆమేన్, హల్లెలూయా. రాజు దగ్గరికి ప్రవేశపెట్టారు. వారు 10 రోజులు ఆ మాంసం తినక, ఏది తినక, ఈ 10 మంది బాలులేమో వారి ముఖాలు చక్కగా ఉంటే, ఇదిగో ఈ మాంసం తిన్న వారి ముఖాలు ఎలా ఉన్నాయంటే వారి ముఖంలో ఎంత మాత్రం కూడా కలగా లేదండి. దానియేలు తిండి విషయంలో కూడా జీవం పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అతడు ముమ్మారు ప్రార్థన చేయడము మానలేదండి. ఉదయము కాల ప్రార్థన మన వచ్చే శోధనలో జయించగల శక్తినిస్తుంది. ఎంతమంది చేశారు ఉదయకాల ప్రార్థన? వచ్చే శోధనలు, వచ్చే ఆపదలను, వచ్చే అన్నిటినీ ఉదయకాల ప్రార్థనట అది ఎదిరిస్తుందట. మధ్యాహ్నపు కాలపు ప్రార్థనట మన ఆత్మను పరిశీలన చేస్తుందట, మన ఆత్మను కడిగి వేస్తుందట. సాయంకాలం ప్రార్థనట దుష్ట శక్తులను ఆపివేసి ఇదిగో పిచ్చి కళలు పడకుండా, చెడు కళలు రాకుండా, ఏ సాతానుడు మన ఇంట జ్వరపడకుండా దేవుడట ఆ రాత్రికాల ప్రార్థన కాపుదల ఇస్తాడట. ఎంతమందికి ఈ మాట తెలుసండి? ఉదయకాల ప్రార్థన వచ్చే శోధనలు, వచ్చే కష్టాలు, నష్టాలను, ఆపదలను అది జయిస్తుంది. ఆమేన్. మధ్యాహ్న కాల ప్రార్థన ఆమేన్ అంటే మనలో ఆత్మ పరిశీలన చేసి మనకు ఇదిగో మన ముఖం కలగాను, మనకు బలముగాను అది ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దానియేలు ఇదిగో మరి ఆయన సమయాన్ని ఎంత దేవునికి కేటాయించాడంటే చాలా చాలా దేవునికి ఇదిగో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ పరిస్థితిలో ప్రార్థన చేస్తే చంపేస్తారన్న అలాంటి భయంకరమైన ఆ పరిస్థితి వచ్చినా కూడా దానియేలు ఆ భయానికి భయపడగా యెరూషలేము తట్టు చూసి ఇదిగో కిటికీలు తీసి ఆయన యెరూషలేము వైపు దేవుని యందు ఇదిగో ప్రార్థించాడండి. ఆమేన్. అగ్ని గుండంలో వేస్తామన్నా, అగ్ని గుండంలో మిమ్మల్ని తోచేస్తామన్నా కూడా మరి వారు దేవుని యందు స్తుతించారు. మనకి ఇళ్ళు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. మన ప్రార్థన ఎంతవరకు చేసుకుంటున్నాం?
అలాంటి భయంకరమైన స్థితిలో దానియేలు ఇదిగో ఆయన మీద చంపడానికి వస్తారన్న విషయం తెలిసి కూడా ఆయన ముమ్మారు ప్రార్థించాడు. అలాంటి బాధలు ఉన్నాయా మనకు? నేను చంపుతారా ప్రార్థన చేస్తామంటే, ఆలయానికి వస్తామంటే నేను ఎవరైనా ఆపుతారా? ఉపవాసం ఉంటే నేను ఎవరైనా ఆపుతారా? మంచి ఆలయాలు ఉన్నాయి, మనకు గృహాలు ఉన్నాయి. గృహం లేని వారు ఎంతవారు అండి? ఇక్కడ గృహాలు లేని వారు చేతులెత్తండి అమ్మా. ఇల్లున్నాయా? అందరికి ఇల్లున్నాయమ్మా? మీతో ప్రార్థన జరుగుతున్నాయా? ఆ పరిస్థితిలో అగ్నిగుండంలో వేస్తామని కూడా వారు భయపడలేదు. సింహం పోల్లో వేస్తామని కూడా భయపడలేదు. రాజు ఆజ్ఞకు భయపడక దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. దేవుని ఆజ్ఞకు లోబడ్డ వారి జీవితాలు బాగుంటాయి. ఆ మంత్రస్థానులు ఇదిగో ఐగుప్తులో ఇదిగో మగ పిల్లవాడు పుట్టేస్తే చంపివేయండి, నదిలో పారేయండి. ఆడపిల్ల పుడితే బతకనివ్వండి. ఫరో రాజు ఆజ్ఞకు ఇదిగో వచ్చినప్పుడు ఆ శాస్త్రాన్ని రద్దు చేసి రాజుకు భయపడక దేవుని ఆజ్ఞకు భయపడ్డప్పుడు వారిని దేవుడు ఆస్వాదించాడు. ఆ మంత్రశాలను ఐగుప్తులో రాజు ఆజ్ఞకు భయపడక దేవుని ఆజ్ఞకు భయపడినప్పుడు వారిని దీవించాడు, ఆస్వాదించాడు. హల్లెలూయా. నిజంగా మనకు అన్ని ఉన్నా కూడా మనం ప్రార్థించలేకపోతున్నామే. మనం అన్ని ఉన్నా కూడా దేవుని కొరకు మనము ఉండలేకపోతున్నామే. హల్లెలూయా. మన స్నేహితులు ఎవరండి? దానియేలు స్నేహితులు చాలా మంచివారు. ఎవరు దానియేలు స్నేహితులు? ఎవరమ్మా దానియేలు స్నేహితులు? ఎవరమ్మా అమ్మా? ఎవరమ్మా అమ్మా? దానియేలు స్నేహితులు తెలియని వారు ఎవరమ్మా? క్రైస్తవులు కాదు. ఎవరండి చెప్పాలా? మీరు చెప్పాలి. దానియేలు స్నేహితులు ఎవరు? వారే కదండి షడ్రక్, మెషక్, అబేద్నెగో. మన స్నేహితులు ఎవరండి? లోక స్నేహితులా? లోకంతో జోడిగా ఉండకూడదట. తాగుబోతులతో స్నేహం చేయకూడదట. తిరుగుబోతులతో స్నేహం చేయకూడదట. తిండిబోతులతో స్నేహం చేయకూడదట. మీ స్నేహం ఎవరితో చేస్తున్నావు? ఆ నెలలో ఇదిగో స్నేహం చేస్తే వారు వీరవుతారు, మీరు వారు అవుతారట. ఆమేన్. అంటే దుష్ట సాంగత్యము మంచి చెడును మంచి దాన్ని చెరిపి వేస్తుందట. దుష్ట సాంగత్యంతో మనం స్నేహం చేయకూడదు. అవిశ్వాసంతో జోడిగా మనం ఉండకూడదు. మన స్నేహం ఎవరితో అంటే దేవునితోనే ఉండాలి, దైవ సేవతోనే ఉండాలి, మంచి విశ్వాసంతోనే ఉండాలి. ఈ స్నేహం ఎవరితో చేస్తున్నావు? దానియేలుకు మంచి స్నేహితులు ఉన్నారు. దానియేలు స్నేహితులు కూడా బాగా పౌరుషం గలవారుగా ఉన్నారు, భయపడని వారుగా ఉన్నారు. రాజాజ్ఞకు లోబడక ఆ రాజు పెట్టిన విగ్రహానికి ఇదిగో మొక్కగా మేము అగ్నిగుండంలో పడవేసినా మేము చనిపోతాం, కానీ రాజా నేను మీకు నమస్కారం చేయని ఒక తీర్మానం చేసుకున్నప్పుడు అక్కడ దేవుని మహిమ దిగి వచ్చిందండి. గట్టిగా చెప్పండి కొట్టండి అమ్మా. హల్లెలూయా. మన స్నేహితులు ఎవరండి? మన స్నేహితులు లోకాస్తులా? అమ్మా 6 నెలలు తిరిగితే వీరు వారు అవుతారట. మన స్నేహం ఎవరితో చేయాలంటే దేవుని బిడ్డలతోనే స్నేహం చేయాలి, లోకాస్తులతో కాదు. లోకాస్తులు వారి వల్ల లోకం వైపు తిప్పుతారు. ఆమేన్. విశ్వాసే స్నేహం చేయాలి. ఆమేన్. దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు లోకస్తులతో కాక లోకంలో ఉన్న వాటిని ప్రేమించక, లోకంలో ఉన్న వాటిని మీరు ఆశించక, ఎవరైనా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుని ప్రేమ అతని వైపు ఉండదట. నీకు దేవుని ప్రేమ కావాలా? లోకము ప్రేమ కావాలా? అమ్మా అడుగుతున్నాడు దేవుడు. లోకము స్నేహితులు కావాలా? దేవుని స్నేహం కావాలా? అబ్రాహాము దేవునితో స్నేహం చేసినప్పుడు అబ్రాహాము దీవించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఇదిగో అబ్రాహామును ఎంత దీవించబడంటే స్నేహితుడిగా ఎంచుకున్నాడట. దాసునిగా పిలవబడలేదు, కానీ నా స్నేహితుడా అని దేవాది దేవుడు యెహోవా తండ్రి అబ్రాహామును పిలిచాడు. గట్టిగా చెప్పాలనుకుంటున్నామా? మన స్నేహం ఎవరితో ఉండాలమ్మా? మన సావాసం ఎవరితో ఉండాలి? దానియేలు సావాసము, ప్రార్థన జీవితము అంతా దేవునిలోనే కలిసిపోయింది. అతను నిజంగా నీతిమంతుడైనా కూడా అతను తాను తన పితరుల పాపాలు వారు చేసిన మరి కొన్ని శాపాలు తొలగిపోవాలని అతను తన మీదే వేసుకొని అతను ప్రార్థించడము, ఉపవాసం చేశాడు. ఆమేన్. చేస్తున్నారండి. మా పితరుల మా తల్లిదండ్రుల దోషములు
మా అత్తమామ గారి దోషములు, వారి వారి తరముల శాపములు తొలగిపోవాలని మన మీద దానియేలు మీద వేసుకొని ప్రార్థన చేశాడు. ఆమేన్. అలాంటి మనస్సు మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఒకసారి దేవాది దేవుడు ఇదిగో ఆ రాతి పలకలు పలగొట్టినప్పుడు ఆయన మోసే దేవునితో 40 రోజులు ఆ కొండ మీద ఉన్నప్పుడు ఆకలి మర్చిపోయాడు, దాహం మర్చిపోయాడు. మోసే ముఖము ప్రకాశిస్తుంది. దేవుడు తన వేలుతో వ్రాసిన 10 ఆజ్ఞల పలకలను తీసుకొని వస్తున్నప్పుడు కింద మరి చాలా వారు తాగుచు తిరుచు నిజంగా ఉన్నప్పుడు దేవుని సంగమా, దేవుని బిడ్డారా, వారు ఎంత దేవునికి ఎంత బహు ఉగ్రత తీసుకొచ్చారంటే వారందరినీ చంపేస్తాను, ఏ ఒక్కరిని కూడా నేను మిగిలనీయను. మోసే నీ నుండి మళ్ళీ ఇదిగో ఒక జనాన్ని తీసుకొస్తాను, నీలో నుండి ఒక జనాన్ని నేను పుట్టిస్తాను, నీలో నుండి ఒక జనాన్ని నేను ఉత్పత్తిస్తాను, ఇదిగో వారందరినీ నేను అర్థం చేస్తా, ఏ ఒక్కరిని కూడా నేను మిగిలనీయను అని దేవాది దేవుడు మోసతో మాట్లాడినప్పుడు ఆ మోసే అంటున్నాడు కదా, అయ్యా ఐగుప్తు నుండి తీసుకొచ్చింది వీరిని చంపడానికేనా? అన్యులు ఏమనుకుంటారు? అన్యులు నానా విధాలుగా మాట్లాడుకుంటారు కదా, ఒకవేళ అలా చేయకూడదు ప్రభా, మొదటగా నన్ను చంపి వీరిని చంపండి అని దేవుని ఉగ్రతకు ఆయన ముందుగా వెళ్ళాడు. దేవుని ఉగ్రతకు మోసే ముందుగా వెళ్ళి వారి పాపములు నా మీద వేసుకుంటున్నాను, వారి శాపములు నా మీద వేసుకుంటానని దేవుని కోపానికి ఉగ్రతకు వెళ్ళి దేవుని ఇదిగో సమాధానపరిచాడు, దేవుని నిర్మలింపజేశాడు. ఆయన శాంతి గలవాడు, కేవలము నిమిషము మాత్రమే కోపం ఉంటుంది, కానీ ఆయన మహా వాత్సల్యవాడు, ఆయన కనికరము గలవాడు. ఆయన మళ్ళీ మళ్ళీ దగ్గరికి చేర్చుకొని అత్తుకునే దేవుడు మన దేవుడు. నీలో ఉన్న పాపాన్ని కానీ మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో మన పాపములన్నీ తన వీపు మీద వేసుకున్నాడట. మన వీపు మనకు కనబడుతుందామా? మన వీపు మనకు కనబడుతుందా? అంటే నీ పాపాన్ని ఆయన తన మీద వెనుక వేసుకున్నట. దేవుడి వాక్యము కీర్తన గ్రంథంలో ఉంది. మన పాపములట తూర్పు ఎంత దూరం ఉంటుందో, పడమర ఎంత దూరం ఉంటుందో మీకు తెలుసా అండి? మనకు ఈ అద్దు తెలుసు, కుమ్మరుడు అద్దు తెలుసు, మా ప్రజల వరంగల్ అద్దు తెలుసు. అంటే అది ఎక్కడ తూర్పు పుట్టిందో నీకు తెలుసా అండి? అది ఎక్కడ పడమర పుట్టిందో నీకు తెలుసా అండి? అంటే నీ పాపములు అంత దూరం విసిరేసాడట. అవి జ్ఞాపకం కాకుండా దేవుడు తన వీపు చేసుకొని వాటిని విసిరిసి వేసినట. ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నట, తన ముందు కనబడదట. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రేమైన దైవ సంగమా, దేవుడు బిడ్డారా, మనం చూస్తే నిజంగా దానియేలు చాలా చాలా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దానిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, దానిలో ఉన్న మరి గొప్పతనం ఏమిటంటే తాను తగ్గించుకున్నాడు. తాను నిజంగా గొప్పవాడైన దానియేలు, అతనికి నీతిమంతుడైన పేరు ఉంది, బహుప్రియుడైన పేరు ఉంది, అతను దేవుని ఆత్మ గలవాడని కూడా పేరు ఉంది. కానీ అతను తాను తగ్గించుకొని తన పితల పాపములు తన మీద వేసుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని తన దూతను పంపించి బలపరిచి ఇదిగో ఆ దేశంలో అతన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రేమైన దైవ సంగమా, మనము లోకముతో స్నేహం చేయకూడదు, లోకముతో మనం ఎక్కువగా ఉండకూడదు, మరి లోకాశలో పడిపోకూడదు. లోకము ఎలా ఉంటుందంటే మాయ లోకము, ఆ మాయ రంగుల లోకంలో మనం ఉండకూడదు. దేవుడు ఈ లోకాన్ని విడిచి లోకం నుండి మళ్ళా వేరుగా చేశాడు, లోకం నుండి మళ్ళా మరి పక్కకు పెట్టేశాడు. ఎందుకంటే మనము ఆయన క్రిస్తులుగా ఉన్నాము కాబట్టి. దైవ సంగమా, దేవుడు బిడ్డారా, ఆ రోజుల్లో మరి ఆ మాంసము కానీ అతను తినలేదు, కానీ ఆ మంచి ద్రాక్షరసము తాగలేదు, కానీ అతను తన హృదయాన్ని తన శరీరాన్ని కాపాడుకున్నాడు. ఆమేన్.
మాంసం ఎక్కువ తింటే మరి మత్తు వస్తుందట. నువ్వు తిండిపోతూ అయిన ఎలా నీ గొంతుకి మా గొంతుకు కత్తి పెట్టుకోమని వాక్యం ఉంది. కొంతమంది కడుపే దేవుడు, కడుపే మన దేవుడు. మొదటిగా కడుపు నిండాలంటారు, రెండోదిగా దేవుడు అంటారు. కొంతమంది ఆ భోజనానికి ఇచ్చిన మరి ఆ విలువ దేవునికి విలువ ఇవ్వలేకపోతున్నారు. హాస్పిటల్ వెళ్తే ఏం తింటున్నావమ్మా, ఇంత లావయ్యావు, ఏం తింటున్నావయ్యా, 3 పూటల తిండి, మంచి నిద్ర, మంచి తాగుతున్నారు. తాగుబోతులట మరి చింపిరి గుడ్డలై ఉంటారట. దానియేలు ఆ దేశంలో ద్రాక్షరసమైన ముట్టుకోలేదండి. దానియేలుకి ఇచ్చారు, అన్ని ఉన్నాయి, అన్ని అక్కడ పెట్టారు, కానీ ఆ ద్రాక్షరసం కూడా ముట్టుకోలేదు. ద్రాక్షరసం తాగితే మత్తు వస్తుంది, ఎందుకంటే ఆ దేవుడు దాన్ని అంగీకరించాడు. కాబట్టి నా హృదయాన్ని, నా శరీరాన్ని మలినం చేసుకోను, ఇదిగో రాజ్యాన్ని అలాంటి సుఖభోగాలకు అనుభవించక, ఆ సుఖాలకు ఆయన అలవాటు పడక, ఇదిగో అతను తన శరీరాన్ని చంపివేసుకున్నాడు. తన శరీరంలో అపవిత్రమైన ముట్టుకోక దేవునికి ఏది ఇష్టమో అదే చేసుకొని దేవుని నామాన్ని మహిమపరిచాడు ఆ దేశంలో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు ఘనపరచబడాలి, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది, నిన్ను బట్టి దేవుని నామానికి అవమానం రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేశంలో నిజంగా ఆ దానియేలుని బట్టి దేవునికి మహిమ వచ్చింది. ఆమేన్. దేవుడు నిజంగా మీ దేవుడే గొప్పవాడు. నేను పెట్టిన విగ్రహము అది ఎంత మాత్రము దేవుడు కాదు, అది నిజంగా మట్టి బొమ్మ, మట్టి రాయని అక్కడ ఆ రాజే, ఆ దేశ ప్రధానే ఒక సాక్ష్యం ఇచ్చాడు. నీ దేవుడు గొప్పవాడయ్యా, సింహాల నుండి కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు నిజంగా ఆయన చాలా గొప్పవాడు. ఆ దేవుడు నాకు కావాలి, ఆ దేవుడు నాకు నేను నమ్ముకుంటానని తన ఉదయం కూడా ఆ రోజు రాజు ఉదయం మార్చబడింది. ఆమేన్. రాజు ఉదయం నిజంగా ఆ రోజు మార్చబడి దేవుని నామాన్ని తన నోటి కూడా రాని పదాన్ని నీ దేవుడు గొప్పవాడని అతడు పలికాడండి. మనల బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన బుద్ధిని బట్టి, మనం చేసే క్రియలను బట్టి, మనం చేస్తున్న మంచి పని బట్టి అనేకులు మనం మెచ్చుకోవాలి. నీ కొంగు చెంగు పట్టుకొని అనేకులను నడిపించాలి. ఆమేన్. ఒక పశువు ఒక చెట్టు కింద ఎలా అది నీడను బట్టి ఎలా అడ్డుకుంటాయో మన సాక్ష్యాన్ని బట్టి అనేకులు రావాలి. వారి సాక్ష్యం బాగలేదండి, వారే బాగలేదండి, వాళ్ళు అలా ఖరాబ్ అవుతున్నారు, వాళ్ళు అలా తిరుగుతున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, అబద్ధలాడుతున్నారు, బూతులాడుతున్నారు. వాటిని బట్టి కొంతమంది రాలేక పోతున్నారేమో గమనించండి. ఆమేన్. దానియేలుని బట్టి ఆ దేశంలో దేవుని మహిమ దిగి వచ్చిందండి. ఆమేన్. ఈ రోజున నిజంగా ఒక్క పూట కొరకు జ్యేష్ఠోత్సవాన్ని అమ్ముకుంటున్నారు. ఏంటి ఆ జ్యేష్ఠోత్సవము? అక్కడక్కడ మనం ఫంక్షన్ వెళ్తుంటాము, అక్కడక్కడ ప్రోగ్రాం వెళ్తుంటాము, అక్కడక్కడ వెళ్తే ఆ మొక్కిన దాన్ని తింటున్నారమ్మా. మొక్కిన వాటిని తినకూడదు. మన మనసాక్షిని ఇదిగో బలహీనం చేసుకోకూడదు. మన మనసాక్షిని బలము తెచ్చుకోవాలి. అక్కడ నువ్వు తిన్నావంటే నీ మనసాక్షి బలహీనమైపోతుంది. తినని లోకస్తులు ఏం కాలే, ఈ ఒక్క పూట తాగయ్యా, ఈ ఒక్క పూట తినని మనము అలా వారు మనలో లాగినప్పుడు అందులో మనము తాగకూడదు, తినకూడదండి. ఆమేన్. నీ దేహమట దేవునికి ఆలయమట, నీ దేహమట దేవునికి ఆలయమట. ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు. కాబట్టి ఇదిగో నీ ఉదయాన్ని ఇదిగో మరి బాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దానియేలు అలాంటివి తినక తాగక ఇదిగో దేవుని దృష్టిలో బహుప్రియుడిగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఎలా ఉన్నావు సహోదరి, సహోదరుడా? చిన్న మటన్ ముక్క కొరకు ఆశపడుతున్నావా? ఆమేన్. ఒకవేళ అక్కడ అలా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావని తింటారా? అమ్మా తినరా? మొక్కిన వాటిని కోసాము, తింటారా? ఏం చేయాలమ్మా? వారి కొరకు మనము
మనుషులను సంతోషపెట్టువారు దేవుని సంతోషపెట్టారట. నా కోసం అది చేయి, నా కోసం ఇది చేయి, అది ఇది 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 మాట్లాడు, అది మాట్లాడు అన్నవారు దేవుని సంతోషపెట్టారట. ఆమె మనుషులను ఎప్పుడైతే మనం సంతోష పెడతామో దేవుణ్ణి దుఃఖ పెడుతున్నాం. ఒక సహోదరుడట, మంచి వ్యక్తి అట, చాలా రోజుల నుంచి పరిచయమేడట. మళ్ళీ కలిసాడట. అరే నా కోసం సినిమాకి వస్తావా, నా కోసం సినిమాకి రానంటే, లేదురా నేను మారిపోయాను, బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రభువులలో చేయి వేస్తున్నాను, తాగుతున్నాను, నేను చెడు సినిమాలను తాగను తినను, నేను ప్రమాణం చేశాను. అరే దేవుడు నాకంటే నీకు ఎక్కువనా? లేదు, నేను దేవుడినే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నేను రాగా అది తప్పు కదా, రాని చోట్లకు వెళ్ళకూడదు అంటే, లేదు నువ్వు వస్తావా రావా, నువ్వు రాకుంటే నాకు కూడా బాగలేదురా అని బాగా కొద్దిగా అలగడం మొదలుపెట్టగానే ఇక బాగా నీతో పాటు సినిమాకి వస్తుందని తన స్నేహితుడు సినిమాకి వెళ్ళాడట. సినిమా అంతా అయిపోయాడు. అయిపోగానే ఆ గేట్ దగ్గరికి వస్తుంటాం కదమ్మా గుంపులు గుంపులుగా. ఒక తెల్లని వ్యక్తి ఆ తెల్లబట్ట వేసుకొని ఆ గేట్ దగ్గర అతని వైపు చూస్తూ ఏడుస్తున్నాడట. ఆ తెల్లటి బట్టలు వేసుకున్న వ్యక్తి అతని వైపు చూసి ఏడుస్తున్నాడట. నిజంగా ఆ ఏడుస్తూ ఒక స్వరం వినబడుతుందట. నేను రాని చోటకి నువ్వు వెళ్ళావా నా కుమారుడా, నేను వద్దన్న స్థలానికి నువ్వు వెళ్ళావా అని ఒక స్వరం వినబడుతుందట. నాకంటే నీ స్నేహితుడు ఎక్కువయ్యాడా అని దేవుని స్వరం విన్నప్పుడు నిజంగా అక్కడనే ఆ సినిమా ఆ గేట్ దగ్గరనే మోకరించి ప్రభువా అని అతను పశ్చాత్తాపడి మొక్కుకు నేలకు రాసి, ఇక నేనెన్నడూ నా స్నేహితుల మాట వినను ప్రభా అని క్షమాపణ కోరి మళ్ళీ ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అనుకోకుండా మాట్లాడుతూ ఉంటాం, అనుకోకుండా టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాం, అనుకోకుండా మనము అది తింటే బాగుండు అనిపిస్తుంది, అనుకోకుండా అది తాగాలి అనిపిస్తూ ఉంటుంది, అనుకోకుండా మన బూతులు మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడినప్పుడు మనము అలవాటుగా చేసుకోకూడదు. ఆమె ఏం చేయాలమ్మా? ఒక రొట్టెలు కాల్చి దాన్ని ఏమంటారమ్మా? రొట్టెలు కాల్చేది ఏమంటారమ్మా? వెంకకు రొట్టెలు తీసుకునే సర్వారు దాన్ని తీసి ఒకసారి మీ చేతి మీద కాల్చుకుంటారు, ఒకసారి కాల్చుకోండి, మరోసారి కాల్చుకోండి, మరోసారి కాల్చుకోండి, 3-4 సార్లు కాల్చిన తర్వాత అది ముద్దు పారుతుంది. నొప్పి తెలియదు, స్పర్శ తెలియదు. కాల్చిన తర్వాత స్పర్శ అనేది ఇక అలవాటు అయిపోతుంది. ఎంత మాత్రము ఆ నొప్పి రాదు. ఫస్ట్ నొప్పి వస్తుంది, 2 నొప్పి వస్తుంది, 4-5 సారికి అది నొప్పి రాదు. అలాగనే మన మనస్సాక్షి కూడా ఆ రోజుకు అలా తప్పు చేసినప్పుడు బలైనైపోయి అది ముద్దుగా అని ఇక అన్నిటికీ అలవాటు పడుతుందట. గమనిస్తున్నారా? చూడండి నేర్పిల్లారా, మన కంటిలో చిన్న ధూళి పడితే అది ఎంత మాత్రం ఉంచుకోదు. గమనించండి, చిన్న పొరపాటున ధూళి దుమ్ము చీమ ఏదైనా వస్తే అది తోసి వేస్తూ ఉంటుంది, అంటే అది శుద్ధి చేస్తూ ఉంటుంది. గమనించండి అమ్మా, ఇప్పుడు కంటిలో పడదనుకో అది ఉంచుకుంటుందమ్మా, అది వెంటనే ఏం చేస్తుందమ్మా, దాన్ని వెంటనే బయటకు తీసేస్తుంటుంది. ఆమె అంటే కంటిలో అంత కన్నె అంతా పరిశుద్ధంగా ఉంటే మనం పరిశుద్ధంగా ఉండకూడదా? ఓ కన్నె ఆమె హల్లెలూయా, మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండకూడదు? దానియేలు నిజంగా అంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఏమి తాగలేదు, అక్కడ ఏమి తినలేదు. ఆమె రాజాకు భయపడలేదే, ఆయన ముమ్మారు ప్రార్థించాడు. ఆమె ఇన్ని ఆలయాలు ఉన్నాయి, ఇన్ని గృహాలు ఉన్నాయి, ఇన్ని గదులున్నాయి, పద్ధతిస్తున్నాడా? కుమారులు ఆపుతున్నారా ప్రార్థనకు? అమ్మా సమయం లేదా? అమ్మా మీ ఇంట్లో సమయము మీ భర్తలు ఇస్తలేదా? ఎవరిస్తలేరు? ప్రార్థన చేస్తున్నారా? మోకరిస్తున్నారా? ప్రార్థన చేయకుంటే అది క్రైస్తవులు కాదండి. ప్రార్థన చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలి. ప్రార్థన చేస్తేనే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ప్రార్థన ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి. బిలిగ్రామ్ అనేక ఆత్మలు సంపాదించాడట. అనేక ఆత్మల భారము కలిగి అనేకులు వస్తున్నప్పుడు, అయ్యా దీనికి సేవకు కారణం ఏంటి? ఇంతమందిని రక్షించడానికి ఇంతమంది నీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే ప్రార్థన 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 అని చెప్పాడట. ఆమేన్. ప్రార్థన లేనిది అమ్మా ఒక రాజు మొండి కత్తితో యుద్ధానికి వెళ్ళినట్టుగా ఉంటుంది.
యుద్ధానికి వెళ్ళే రాజు ఎలా ఉండాలమ్మా? కత్తి షార్పుగా ఉండాలి, శత్రువును చంపేంతగా కత్తి ఉండాలి. అంటే ఒక రాజు అలా ఉంటేనే జయము పొందుకుంటాడు. మొండి కత్తితో వెళ్తే జయిస్తాడా అమ్మా? ఓటమి జరుగుతుంది. అంటే దేవుడి బిడ్డారా, ఎంత పడున్నా మనము అన్నిటి పని గంట 2.5 గంటల దశభాగము దేవునికి ఇవ్వాలట. నువ్వు దశభాగం ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ దేవునికి దశభాగం ఇస్తున్నావా? నువ్వు ఇచ్చే కానుకలు దేవుని సన్నిధానికి వస్తున్నాయి, అక్కడ కొన్ని కార్యక్రమాలకు వాడబడుతున్నాము, కరెక్ట్ జరుగుతుంది, కానీ దేవునికి దశభాగం ఇస్తున్నావా? ఏంటమ్మా దశభాగం దేవుడు కోరుకుంటున్నాడు? 2.5 గంటల సమయాన్ని దేవుని దగ్గర ఇవ్వాలట. ఇస్తున్నారండి మా? హల్లెలూయా, దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఆ నిజాన్ని తెలుసుకొని, ఆ రుచిని తెలుసుకొని, దానిలో ఆ బలాన్ని తెలుసుకొని, ప్రార్థనలో జయించగలమని తెలుసుకొని, ఇదిగో అతడు ముమ్మారు ప్రార్థించాడట. ముమ్మారు అంటే దేవుని బిడ్డారా, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన. ఆమేన్. ఆ ప్రార్థనంతా దానియేలు చుట్టూ ఇదిగో మరి కంచెగా మార్చబడింది. సింహాలు కూడా దానియేలు ఏమీ చేయలేదట. ఆమేన్. దానియేలుకు సింహాలు ఎలా కనబడుతున్నాయి అంటే అవి కుక్క పిల్లలాగా కనబడుతున్నాయట. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. సింహాలు ఎలా కనబడుతున్నాయంటే దానియేలు చూస్తే దానియేలట ఇదిగో దేవదూత పరాక్రమశాలిలాగా ఇదిగో ఖడ్గం పట్టుకున్నట్టుగా ఆ సింహాలు చూసి నోరు మూసుకున్నట్టుగా ఉన్నాయట. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడు, మన దేవుడు సింహాల నుండి కూడా రక్షించగల దేవుడు, అగ్ని నుండి కూడా అమ్మ రక్షించగల దేవుడు. ఆమేన్. ఆ బానిసత్వం నుండి నిజంగా అక్కడున్న మరి ఆ బానిసత్వం నుండి దానియేలు ఎంత హెచ్చించబడ్డంటే అంత హెచ్చించబడ్డాడు. ఒక బానిసకు విలువ లేదు, ఒక బానిసకు ఎలాంటి మరి కాపుదల లేదే, అలాంటి ఆ వ్యక్తి జ్ఞానము కలిగి దేవుడు జ్ఞానం ఇచ్చేశాడు. ఆమేన్. ప్రియ యవ్వనస్తులారా, తన యవ్వనాన్ని ఇదిగో దేవునికి ఇచ్చేశాడు. యవ్వనస్తులారా, శోధనలో పడకండి, శోధన జయించండి. ఒక యేసు వలె శోధన జయించే శక్తి మనకి ఇస్తాడు. ఆమేన్. ఇదిగో దుష్ట సాంగత్యం నుండి పారిపోమని దేవుడు మాట్లాడుతున్నాడు, పాపం నుండి పారిపోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనము ఎక్కడైతే దేవుడు ఉండమంటాడో అక్కడే ఉండాలి, కానీ ఎక్కడైతే దేవుడు వద్దంటాడో అక్కడ మనం ఉండకూడదట. దానియేలు జీవితంలో ఇవన్నీ జరిగాయి కాబట్టి దానియేలును దేవుడు బహు ప్రియుడిగా ఎంచుకొని దానియేలుకు మంచి బహుమానం ఇచ్చేసాడు. గట్టిగా చెప్పండి కొట్టండమ్మా. మీరు ఎలా ఉన్నారండి అమ్మా? మీరు ప్రార్థన చేసుకుంటున్నారా అమ్మా? అందరూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనం ప్రార్థన ఆపకూడదు. మా ప్రార్థన చాలా విలువ కలది. ఈరోజు కార్యం జరగలేదని మనం ప్రార్థన మానివేయకూడదు. కార్యం చేయగల దేవుడు, ఆయన సమర్థుడు మనకున్నాడు. ఈ రోజు ఉండవచ్చు కొన్ని బాధలు, ఈ రోజు కార్యం జరగకపోవచ్చు, ఒక రోజు మంచి రోజు వస్తుంది. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మనం నిరీక్షణకు ఆధారం ఎవరండి? మనం ఉన్నాడు ఒక ఆయన దానికి ఆ కర్త, నిరీక్షణకు ఆధారమైన మన దేవుడు మనకు ఉన్నాడు. నీ భక్తి, నువ్వు చేసే ఆ బాధలు చూస్తున్నాడు, ఆయన శ్రమలు చూస్తున్నాడు, వేదన చూస్తున్నాడు. చూడని దేవుడు కాదు, అన్ని చూస్తున్నాడు. ఒకరోజు పరిష్కారం వస్తుంది. ఆమేన్. ఒకరోజు జవాబు వస్తుంది. ఇదిగో ఎవరైతే మనకు అన్ని ఇస్తూ అన్ని చెడుగా మాట్లాడుతున్నారో వారు మన పక్షాన ఇదిగో మరి మార్చే దేవుడట. నమ్ముతున్నారా? గట్టిగా చెప్పాలి కొట్టండి. ఎవరైతే మనకు చెడుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే మనకు తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే మన మీద నిందలు వేస్తున్నారో, అపనిందలు వేస్తున్నారో, అబద్ధ మాటలు చెప్తున్నారో వారే ఒకసారి వచ్చి మన దగ్గర క్షమాపణ కోరేటట్టుగా ప్రభు చేస్తాడట. ఆమేన్. ఎవరైతే మన మీదికి ఆ తిరుగుబాటు చేస్తున్నారో వారే మన మీదికి ఇదిగో వచ్చి సమాధానము కడతారట.
మన దేవుడు సమాధానకర్త కదండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన సమాధాన పరిచే దేవుడు మనకున్నాడు. ఆమేన్. నువ్వు యథార్థంగా ఉన్నావా? నీతిగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధతగా కలిగి ఉన్నావా? దేవుడు నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి ఆయన తప్పక నిన్ను దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన కాదు, మనుషుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి జీవిస్తాడు. ఆమేన్. తిండి వలన, ఇదిగో ఆ నిద్ర వలన, మరి ఆ ద్రాక్షరసం వలన, అది తిన్నా ఇది తిన్నా మన ముఖము కలగా నిలబడలేదు. కానీ దేవుని వాక్యం చేత, ప్రార్థన ద్వారా, దేవుని ఆ మాట ద్వారా మన ముఖము ప్రకాశిస్తుంది. ఎంతమందికి నిజం తెలుసండి? మోషే 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు కొండ మీద ఉన్నాడు. 40 పగలు ఉన్నాడు, 40 రాత్రులు ఉన్నాడు. నిజంగా మరి మోషకు అన్నం ఎవరు పెట్టినామా? అమ్మా, మోషకు అన్నం ఎవరు పెట్టారు? అమ్మా, నిజంగా మరి అందరూ కిందేమో ఆ మోషే రాడు, ఇక ఐగుప్తుని తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రం దాటించాడు, సినాయి పర్వతంకి వచ్చాము, ఇంకా కానాను దేశానికి వెళ్ళాలి, ఎలా అని ఆ ప్రజలంతా మరి ఇరుకుల్లో పడ్డప్పుడు, వారి అవిశ్వాసము కోల్పోయినప్పుడు, వారి విశ్వాసం కోల్పోయినప్పుడు దేవుని మర్చిపోయి, ప్రజలా వినపడుతుందా? దేవుని మర్చిపోయి వారు ఒక విగ్రహాన్ని చేసుకొని ఉందాము అన్నట్లుగా వారు ఆ భ్రమలో ఉన్నారు. కానీ మోషే మాత్రము ఆ సినాయి పర్వతం మీద దేవునితో మాట్లాడుతున్నాడు. 40 దినములు 40 పగళ్ళు మాట్లాడుతుంటే ఆయన ఆహారము ఆకలే లేకుండా పోయిందట. అంటే దేవుని మాటలు వింటున్నప్పుడు ఆయన అవే ఆయనకు ఆకలిగా మార్చబడింది, దాహముగా మార్చబడింది. ఆమేన్. ఎంత మాట్లాడుతుంటే అంత ఆయనకు బలం వస్తుంది. ఆమేన్. ఆయన ముఖము దేవుని మీద ఆ మోషే మీద పడగానే అతను కూడా మోషే మెరిసిపోయినట, ముఖమంతా వెలుగుగా మార్చబడిందట. ఆమేన్. అంటే చూడు, ఒక ముఖము కలగా ఉండాలంటే మరి తిండి వలన కాదండి అమ్మా. దానియేలు తిండిని మరి జయించేశాడు అమ్మా, శోధన జయించేశాడు. ఆమేన్. అన్నిటిని జయించేసి దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు. నువ్వు నేను కూడా దేవునికి బహుప్రియులుగా మనం అందరం ఉందుము గాక. ఆమేన్, ఆమేన్. ఈ చిన్న వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన